హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ ఫ్రై ఎలా చేసేయాలో చూసేద్దాం. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చూసారు కదా, చూస్తూనే ఎంత గ్రేవీగా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో మునక్కాడ ఫ్రై అనేది. నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కటి కూడా మిస్ కాకుండా ట్రై చేయండి. కంపల్సరీ నేను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంటికి మనకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా కొంచెం వెరైటీగా కర్రీస్ చేసి పెడితే వాళ్ళు పొగుడుతూ ఉంటే మనకి ఎంత సాటిస్ఫై ఉంటుంది కదా, అలాగే అనమాట. ఇప్పుడు కూడా ఈ వీడియో అనేది ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ముందుగా వచ్చేసి నేను మునక్కాయలు అనేది తీసుకున్నాను అనమాట. ఇవి చూడ్డానికి ఒకటే ముదిరినట్టు కనబడుతున్నాయి కానీ కండ మాత్రం బాగుంటుంది. ఇవి అనేది 3 మునక్కాయలు అనమాట. మా సైడ్ అయితే 3 మునక్కాయలు ఇప్పుడు 10 రూపీస్ అనమాట. మీ సైడ్ ఎంతనో చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఇలా మునక్కాయలన్నీ తొక్క తీసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కడిగేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఇలా కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మనం ఉడికించేసుకోవాలన్నమాట. ఇలా ఒక టిప్ అనేది చెప్తానండి. మనం ఎప్పుడైనా కానీ సరే అన్నంలో కానీ ఎక్కడైనా కర్రీస్లో కానీ ఇలా చేత్తో సాల్ట్ అనేది వేసిన తర్వాత కొంతమంది ఇట్లా ఇట్లా ఇదిలిస్తూ ఉంటారు అనమాట. అట్లా ఇదిలించకూడదు అనమాట. అట్లా ఇదిలిస్తే కొంచెం దరిద్రం అని చెప్పి అని అంటారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు చూసారు కదా, మునక్కాయలు అనేది ఇలా బాగా ఉడికించేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు. మనకు కొంచెం ఉడికితే చాలన్నమాట. మనం ఇప్పుడు మళ్ళీ తిరువాత వేసినప్పుడు ఫ్రై అనేది అవుతాయి కదా, అక్కడ కూడా కొంచెం మగ్గిపోతాయి. కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఉడికిన తర్వాత వాటర్లో నుంచి సపరేట్ అయితే చేసేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే మునక్కాయలు అనేది ఉప్పు అనేది పట్టేసుకొని టేస్ట్ బాగుంటాయి అనమాట మనం తినేటప్పుడు. ఇలా సపరేట్ చేసిన తర్వాత వాటర్ కూడా పాడేయకూడదండి. ఈ వాటర్ కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మునక్కాయలో ఉండే ప్రోటీన్స్ అన్నీ వాటర్లోనే ఉంటాయి కాబట్టి. తర్వాత వచ్చేసి ఇలా కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. అదే కడాయి ఇలా చిన్నగా ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే జంపుగా ఉంటే మరి నోటికి అనేది ఆనియన్ అనేది అలా నోటికి అనేది తగులుతుంది అనమాట. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇలా ఎర్రగా అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మసాలా అనేది వేసుకోవాలి. మసాలా కూడా ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు కూడా సేమ్ ఇలాగే టమాటాలు కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని నేనైతే 2 టమాటాలు అయితే వేస్తున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇలా బాగా మగ్గిపోతుంది అనమాట త్వరగా. కొంచెం గ్రేవీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మునక్కాయలు మనం ఉడికించిన మునక్కాయలు ఉన్నాయి కదా, అవిను కొంచెం కారము ఇప్పుడే వేసుకోవాలన్నమాట. అన్నీ మనకి టేస్ట్ తగినంతగా వేసేసుకొని మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ ఈ ఉప్పు కారాలన్నీ పసుపులన్నీ పట్టేటట్టు కొంచెం మగ్గనివ్వాలి మూత పెట్టేసి. ఇలా మగ్గిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనము ఇప్పుడు మునక్కాయల నుంచి రసం అనేది తీసాం కదా, ఆ వాటర్ అనేది వేసేసుకొని బాగా ఉడికించేసుకోవాలన్నమాట. థిక్ గ్రేవీ అనేది వస్తుంది. ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదు. మనకి 5 మినిట్స్లో కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా అంతా అనేసి కొంచెం మూత పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా వాటర్ కూడా అనేది అవసరం లేదండి. ఇవే సరిపోతాయి వాటర్. తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసేసి మూత పెట్టేసి ఇలా థిక్ గ్రేవీ వచ్చేంత వరకు మనం ఉడికించేసుకోవాలి. చూసారు కదా, గ్రేవీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అలాగే మునక్కాయలు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతాయి. చాలా సింపుల్గా అంటే సింపుల్గా అనమాట అసలుకి కర్రీ అనేది. మునక్కాయల సాంబారు, మునక్కాయ పప్పు ఇలా రొటీన్గా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కంపల్సరీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలామంది వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదనమాట. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. వంటల వీడియోలు ఏ వంట అయినా కానీ సరే నేను చాలా సింపుల్గా అనేది చేసి చూపిస్తాను అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.